రాత్రంతా బస్ జర్నీలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 4 ఎపిసోడ్స్ వస్తే కంప్లీట్ చేశారు. అందులో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఆల్రెడీ ఆన్సర్ ముందు సీజన్స్లో ఉన్నాయా, లేదంటే ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చిన ఎలిమెంట్సా ఏంటో చెప్పండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే ఏమో నేను నిద్రమత్తులో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినాము. ఆ ఆర్మీ ఏం చేస్తున్నారు అబ్బయ్య, నాకు అర్థం కాలేదు. వాళ్ళ ఆర్మీనా, లేకపోతే అది ఎవరో డాక్టర్కి సంబంధించి వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేయడము, లేదంటే ఏదైనా చేస్తున్నారా? ఈ విల్గాడు ఆ డెమోగ్రాగన్స్ అందరినీ కంట్రోల్ ఎలా చేస్తున్నాడు ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసరికి, అంటే 4th ఎపిసోడ్కి వచ్చేసరికి. అసలు ఆ పిల్లలందరిని తీసుకెళ్ళి ఆ వేకన ఏం చేస్తాడు? అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? చూశాను కానీ ఆ బస్సులో ఉండే కుదుపులకి నాకు నిద్ర పట్టక ఈ అన్ని మెంటల్ టెన్షన్. నాకు ఈ పిల్లలు ఏమైపోతారని అసలు ఎవరికైనా ఇలాగే ఉంటుందా స్ట్రేంజర్ థింగ్స్ చూశాక? అసలు నాకు ఎందుకో ఇంకా పెద్ద స్టోరీ ఉంది. మిగతా 4 ఎపిసోడ్లు వచ్చినా 5 ఎపిసోడ్లు వచ్చినా 5 ఎపిసోడ్లో స్టోరీ కంప్లీట్ అవుతుంది అంటావా, లేకపోతే నెక్స్ట్ ఇంకా సీజన్ ఉంటుందా? ఫైనల్ సీజన్ అని మాత్రం పెట్టారు. యాక్చువల్లీ ఇదేమీ రివ్యూ కాదు, అది చూసిన తర్వాత నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. అందుకనేసి ఇలా చేస్తున్నా. మీకు ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే చెప్పండి. నేనేమైనా అర్థం చేసుకోవడం వల్ల తప్పు అయితే కామెంట్ పెట్టండి. ఈ విల్లుగాడు ఒక 2 అమ్మాయి లవర్స్ని ముద్దు పెట్టుకుంటూ చూస్తాడు కదా. అప్పుడు ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఎక్కడికో తీసుకెళ్తానంటది. అలాగ ఎందుకు చెప్పింది, తర్వాత ఎందుకు తీసుకెళ్ళలేదు, దానివల్ల ఉద్దేశం ఏంటి, అసలు ఏంటిది? మధ్యలో ఏదో ఎపిసోడ్లో అంటాడు కదా విల్లుగాడు, వాడు కాలిఫోర్నియా వెళ్తే వాడికి ఇలాంటి సిగ్నల్స్ ఏం రాలేదు, బాగా హ్యాపీగా ఉన్నారు, అలా ఏదో అయింది కదా. అసలు ఈ హాకిన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకొచ్చు కదా. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆ వేకనాన్ని చంపాలి, ఆ వేకనాన్ని నాశనం చేయాలి, వీళ్ళకి ఎందుకు? అమ్మ గోడ ఏంటి అంత పెద్ద సర్కిల్ లాగా ఉందంటారు ఏంటి? అది ఏం చేస్తున్నారు? ఓన్లీ ఒక హాకిన్స్కే పెట్టారు ఆ గోడ. అసలు అది తయారు చేసింది ఎవరు? ఈ అప్సైడ్ డౌన్ ఏంటి? నా బుర్ర పిచ్చెక్కిపోతుంది రా సావే. బేగా సీజన్ 5 మిగతా ఎపిసోడ్లు కూడా వచ్చి చూసి ఆ స్టోరీ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది.